హాయ్ అండి. ఈరోజు జాన్ 4th 2025. ఓకే, జాన్ 4th 2025. మనం ఈరోజు బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ఎలా ఉందో చాలా రోజులైంది మనం చెక్ చేసి, ఒకసారి చెక్ చేద్దాం. ఓన్లీ ఈ సిమ్ మాత్రమే వేస్తున్నా. స్పీడ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలానే దీంట్లో వైఫై కూడా ఆఫ్ చేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్ సిటీస్లో అయితే 4G అయితే బాగానే వస్తుందండి. బట్ కానీ స్పీడ్ ఎలా వస్తుంది, చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కొన్ని ఈ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వీడియోలు అడిగినప్పుడు చాలామంది అడిగారు. సో మనకైతే 4G అని వచ్చేసింది, ఇక్కడ చూడొచ్చు. సో మనము ఒకసారి ఫేస్బుక్, ఇన్స్టా ఒకసారి చెక్ చేసేద్దాం. ఫేస్బుక్ అండ్ సో చూడొచ్చు, బాగానే బ్రౌజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టా కూడా చూద్దాం. చాలామంది ఇన్స్టా అని అడుగుతుంటారు. ఇన్స్టా కూడా కొంచెం స్లో ఉంటుంది కానీ ఓకే, బట్ మేనేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యూట్యూబ్. ఇంకా ఆన్లైన్ పేమెంట్స్కి వాటికైతే ఈజీగా మనము కళ్ళు మూసుకొని వాడేసుకోవచ్చు. బాగానే ఉంది, మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. యూట్యూబ్ మాత్రం కొంచెం స్లోగా ఉంది, కానీ ఫేస్బుక్ ఇవి మాత్రం ఆల్రెడీ వైఫై ఆఫ్లోనే ఉంది. ఓయ్యా, సో ఓకే, కానీ ఓకే, బట్ కానీ వీళ్ళైతే అప్డేట్ చేస్తామని అంటున్నారు. నెక్స్ట్ అయితే ఇక చూడాలి. సో యూట్యూబ్ అయితే చాలా స్లోగా ఉంది. ఫేస్బుక్, ఇన్స్టా కూడా ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం క్లోజ్ చేసేసి, ఎందుకంటే ఇందాక రీఫ్రెష్ అయ్యాక ఇప్పుడు చూద్దాం. సో ఓకే, బ్రౌజింగ్కి అయితే బాగానే వస్తున్నాయండి. 2 సిమ్లు వాళ్ళైతే తీసేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇన్స్టా కూడా చూద్దాం. అండ్ రైట్, ఎస్, ఓకే, నో ప్రాబ్లం. బట్ కానీ కొంచెం స్లోగా ఉంది. చూద్దాం మార్చ్లోపు మళ్ళీ అప్డేట్ అవుతుందో, మార్చ్ తర్వాత అప్డేట్ అవుతుందో. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.